అమలాపురం మున్సిపల్ పాలకపక్షం అధికార వైసీపీ అధికారులు కుమ్మక్కై ప్రజాధనం దోచేస్తున్నారంటూ చైర్మన్ పొడియంను చుట్టుముట్టిన టీడీపీ జనసేన కౌన్సిలర్లు గత కౌన్సిల్ వాయిదా వేసిన పనులను టెండర్లు పిలిచి 20 లక్షల గ్రానైట్ ఎలా ఇచ్చారని ఎన్డీఏ కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంకు హాజరైన అమలాపురం ఎంపీ హరీష్ నరసాపురం కోటిపల్లి రైల్వే లైన్ పూర్తి చేసి కోనసీమకు రైల్వే సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. అమలాపురంలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేస్తానని ఎంపీ హరీష్ పేర్కొన్నారు. సమావేశం నుంచి ఎంపీ బయటకు వెళ్లిన అనంతరం పాలకపక్షం వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ, జనసేన మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చైర్మన్ పోడియం చుట్టుముట్టిన ఎన్డీఏ కౌన్సిలర్లు వైసీపీతో అధికారులకు కుమ్మక్కై ప్రజాధనాన్ని లూటీ చేశారని తీవ్రంగా ఆరోపించి సమావేశం నుండి వాకౌట్ చేశారు. బదిలీ అయిన గత కమిషనర్ వెళ్తూ ఒకే రోజు 3.5 కోట్ల రూపాయల బిల్లులు ఎలా చెల్లించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిపై విజిలెన్స్ విచారణ జరిపించాలంటూ సోమవారం కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు టీడీపీ, జనసేన కౌన్సిలర్లు తెలిపారు. ఇక్కడ రైల్వే లైన్ వస్తేనే సమస్య ఉంటుంది, అంటే కొత్త అలైన్మెంట్ చేయాలా లేకపోతే పాత అలైన్మెంట్ వెళ్ళాలా, ఇవన్నీ విషయాలు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా చర్చిస్తాం. త్వరలోనే దీని గురించి అలైన్మెంట్ గురించి నేను పబ్లిక్ మీడియా పరంగానే నేను మీ అందరికీ తెలియజేస్తాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీకు ఒక్క హామీ ఇస్తాను, ఈ 5 సంవత్సరాల్లోని మాత్రం ఈ రైల్వే లైన్ అనేది పూర్తి అవుతుంది. మీరు రైలు కోటని మీరు వింటారని కూడా ఈ సమావేశంలో మీ అందరూ తెలియజేస్తున్నారు. అలాగే చాలా వరకు మీరందరూ మాట్లాడారు, ఈ కౌన్సిల్లోనే రైల్వే రిజర్వేషన్ కౌంటర్ అనే విషయంలోని చాలా సమస్య వచ్చింది. ఇప్పుడు అది పోస్టల్ సర్వీస్ లోకి వాళ్ళ దాంట్లోకి మార్చడం జరిగింది. పోస్టల్ సర్వీస్ లో మార్చేటప్పటికి ఏమైందంటే వాళ్ళు శనివారం ఆదివారం పనిచేయరు. దానివల్ల ఏంటంటే చాలా మంది ప్రయాణికులు వాళ్ళు కానీ టికెట్ కానీ క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నారు సరే వాళ్ళందరికీ అనేక ఇబ్బందులు వస్తున్నాయి. వీళ్ళందరికీ ఆదివారం లేనప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి. ఆ విషయంలోని కూడా మీరందరూ నన్ను అడగడం జరిగింది. మేము ఇంకా ఒక బిల్డింగ్ ఉందండి ఉచితంగా ఇవ్వడానికి కూడా, కానీ దీని గురించి నాకు క్లియర్గా నాకు ఒక సమాచారం లేదు. నేను త్వరలోనే చైర్మన్ గారి దగ్గర నుంచి నేను మేడం గారిని కూడా అడగడం జరిగింది. ఆవిడ కూడా చెప్పారు దీని గురించి మీరు ఏం నిర్ణయించుకున్నారనే విషయం నా దృష్టికి తీసుకొస్తే నేను నేను సౌత్ కోస్ట్ 4వ తారీఖున మాకు మీటింగ్ ఉంది. ఆ రోజు మేము మాట్లాడి మేము ఆ విషయం రిజర్వేషన్ కౌంటర్ని ఇక్కడ పెట్టేలాగా బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సమావేశంలో తెలియజేసుకున్నాం. అలా చాలా గత నెల 27వ తారీఖున జరిగిన కౌన్సిల్ సమావేశంలో కొన్ని అంశాల మీద వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు కౌన్సిల్ మీటింగ్ లో అదే అంశం ఆమోదం అయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది వైసీపీ కౌన్సిల్ అధికారులు కలిసి కుమ్మత్తి అయిపోయి చాలా అడ్డగోలుగా దోచుకుంటున్నారు. అది అధికారం ఉంది కదా, ఆమోదం ఉంది కదా అని చెప్పి వాళ్ళు ఇష్టాచారంగా చేస్తున్నారు. దీన్ని మేము జనసేన, తెలుగుదేశం తీవ్రంగా ఖండిస్తూ రేపు సోమవారం మా స్పందనలో ఇవ్వడం జరుగుతుంది. అధికారులు కొంతమంది రాజకీయ నాయకులు కలిపి ఈ పనికి పాల్పడ్డారని అనిపిస్తుంది. ఫైల్ తీయమంటే ఫైల్ మాయమైందని చెప్తున్నారు. కౌన్సిల్ హాల్లో ఫైల్ మాయమైందంటే ఇంకా కౌన్సిల్ మున్సిపల్ ఆఫీస్ లో ఇంకా దానికి అర్థం ఏముంది? అలాగే ఎన్ని ఫైల్ మాయమైనాయో కూడా తెలియట్లేదు. గత నెలలో ఒక కమిషనర్ అందుబాటులో లేరు, ఒక డిఈ అందుబాటులో లేరు, ఒక మేనేజర్ కూడా అందుబాటులో లేరు. కానీ గత నెలలో 3,90,00,000 పైసలకు బిల్లులు చేసేసారు. 3,90,00,000 పైన బిల్లులు కాంట్రాక్టర్లకి వివిధ రూపేణా చెల్లించేశారు. ఏ విధంగా చెల్లించారు? దీనికి వివరణ కూడా లేదు. దీని వెనక ఏంటంటే చాలా అవినీతి జరుగుతుంది. ఈ అవినీతిని మేము ఖండిస్తున్నాం. సంఖ్యాబలంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు.